Hello knowledge gainers, welcome to Arjun Facts channel. 2009 సంవత్సరంలో ఒక 2 years పాపకి లైఫ్ ఇంపోర్స్మెంట్ అంటే జీవిత ఖైదీ శిక్ష వేశారు. రీజన్ ఏంటంటే ఆ పాప చేతిలో ఒక భయంకరమైన బుక్ దొరికింది. ఈ బుక్ ఎంత భయంకరమైందంటే ఆ దేశం ఇంటిగ్రిటీని సాక్రిఫైస్ చేస్తుంది. ఈ బుక్ లో ఎంత భయంకరమైన కంటెంట్ ఉందంటే 52 కంట్రీస్ అఫీషియల్ గా కానీ అన్అఫీషియల్ గా కానీ ఈ బుక్ ని ఇల్లీగల్ గా ప్రకటించాయి. ఒకసారి మీరే గెస్ చేయండి ఈ భయంకరమైన బుక్ ఏంటి అనేది. ఫర్ యువర్ సర్ప్రైజ్, ఈ బుక్ మరేదో కాదు, ది హోలీ బైబుల్. తల్లిదండ్రుల దగ్గర బైబుల్ ఉన్నందుకు 2 years పాపకి లైఫ్ ఇంపోర్స్మెంట్ శిక్ష వేసిన దేశం మరేదో కాదు, నార్త్ కొరియా. నార్త్ కొరియా ఈ దేశం ని బయట నుంచి చూస్తే డెమోక్రటిక్ రిపబ్లిక్ దేశంగా అంటే ప్రజాస్వామ్యం కలిగిన దేశంగా కనబడుతుంది. కానీ ఆ దేశం లోపల ఎలా ఉంటుందనేది మన ఊహల్లో కూడా అందుకోలేము. అక్కడ మనం ఇష్టమైన బట్టలు వేసుకోలేం, ఇష్టమైన ఛానల్స్ ని చూడలేం. ఇంతేకాదు ఈ నార్త్ కొరియాలో ఉండే వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళాలంటే దానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఇదే ఇక్కడ డెమోక్రసీ, ఇక్కడ ఫ్రీడమ్. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఇక్కడ ఇంత రిస్ట్రిక్షన్స్ ఇంత కఠినంగా ఉన్నప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలు ఆ దేశం వదిలి వెళ్ళిపోవాలి కదా. ఆ దేశం నుంచి వదిలి వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉండాలి కదా, రైట్? కానీ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే అక్కడ అలా జరగట్లేదు. ఎందుకంటే స్టాటిస్టిక్స్ ద్వారా వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే 2012 సంవత్సరం నుంచి నార్త్ కొరియా బోర్డర్స్ పాస్ చేసే డిఫెక్టర్స్ నెంబర్స్ తగ్గిపోతూ ఉన్నాయి. కానీ ఇలా ఎందుకు జరుగుతుంది? ఒకవేళ నార్త్ కొరియా డెవలప్ అవుతుందా? అందుకే అక్కడ ప్రజలు ఆ దేశం వదిలి వెళ్ళాలనుకోవట్లేదా? ఒకవేళ ఈ దేశంలో ఏదైనా డార్క్ రియాలిటీ దాగి ఉందా, వాళ్ళ దగ్గర దాస్తున్నారా? ఈ రోజు ఈ వీడియోలో ఈ విషయాల గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ స్టోరీ స్టార్ట్ అయింది August 15, 1945. జపాన్ సరెండర్ అయ్యాక కొరియన్ పెనిన్సులర్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఇక్కడ నార్త్ కొరియాకి USSR సపోర్ట్ ఉంది, సౌత్ కొరియాకి అమెరికా సపోర్ట్ ఉంది. ఈ అన్సర్టనిటీ వల్ల 2 రీజియన్స్ కి ముందు వెనక గొడవలు జరుగుతూనే ఉండేవి. కొన్ని ఇయర్స్ తర్వాత నార్త్ కొరియా, సౌత్ కొరియా అఫీషియల్ గా సెపరేట్ అయిపోయాయి. ఎప్పుడైతే ఈ 2 రీజియన్స్ డివైడ్ అయ్యాయో సౌత్ కొరియా కంటే నార్త్ కొరియా దగ్గరే ఎక్కువ రిసోర్సెస్ ఉన్నాయి. డివైడ్ అయ్యాక జరిగిన దాని విషయం గురించి మాట్లాడుకుంటే మంచి అడ్మినిస్ట్రేషన్, ఎలాంటి రిసోర్సెస్ లేకపోయినా చేంజ్ చేయొచ్చు. నార్త్ కొరియా దగ్గర చాలా రిసోర్సెస్ ఉన్నాయి, ఇంకా సపోర్ట్ కూడా ఉంది. 1953లో కొరియన్ వార్ జరిగిన తర్వాత కిమ్ సెకండ్ సుంగ్ అధికారం తీసుకున్నాడు. ఎవరైతే మాట వినలేదో వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు లేదా చంపేసేవాళ్ళు. కిమ్ సెకండ్ సుంగ్ తనకి తానే సుప్రీం లీడర్ అని ప్రమోట్ చేసుకునే ఆలోచనలో చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాడు. అతను మొత్తం దేశంలో తన విగ్రహాలు పెట్టాలని ఆర్డర్స్ పాస్ చేశాడు. ఇంకా నార్త్ కొరియన్ టెక్స్ట్ బుక్స్ లో అసలు జరగనివి రాశారు. ఇవి అసలు రియాలిటీలో జరగలేదు. ఎగ్జాంపుల్ గా నార్త్ కొరియన్ టెక్స్ట్ బుక్స్ లో ఇలా చదివిస్తున్నారు: కిమ్ సెకండ్ సుంగ్ సింగిల్ హ్యాండెడ్లీ అంటే ఒక్కడే మొత్తం జపాన్ ని ఓడించేశాడు, అది కూడా చాలా తేలికగా. ఇప్పుడు నార్త్ కొరియా దగ్గర కోల్, మినరల్స్ లాంటివి చాలా ఉన్నాయి. కానీ కిమ్ ఎప్పుడు కమాండెడ్ ఎకానమీ వైపే వెళ్ళేవాడు. అంటే ఎకానమీ, బిజినెసెస్ మొత్తం కంట్రోల్ గవర్నమెంట్ చేతిలో ఉండేలా చేశాడు. సౌత్ కొరియా కూడా 1967 వరకు మంచిగా ఉండేది కాదు. అక్కడ ఎక్స్ప్లాయిట్ డామినేట్ అంటే దోపిడీ ఆధిపత్యం వల్ల ఎక్కువ డెవలప్మెంట్ అవ్వలేదు. కానీ సౌత్ కొరియా దేశం ఫ్యూచర్ మారింది మాత్రం 1960 తర్వాత నుంచి. 1962లో USSR చైనాతో సంబంధం తెంచుకున్నాక నార్త్ కొరియా డ్యూటీ ఫర్ సెల్ఫ్ డిఫెన్స్ ని అనౌన్స్ చేసింది. అంటే నార్త్ కొరియా వాళ్ళ 3/4 పార్ట్ ని మిలిటరీ వెపన్స్, హెవీ ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఒకనొక టైంలో ఇండస్ట్రియల్ సెక్టర్స్ కి కూడా అంత వాల్యూ ఇవ్వలేదు. ఈ కారణంతో నార్త్ కొరియా మిలిటరీ వైజ్ గా చాలా స్ట్రాంగ్ గా ఉంది, కానీ వేరే ఇండస్ట్రీస్ పడిపోయాయి. గొప్ప మిలిటరైజేషన్ ని కంట్రోల్ చేస్తుంది. కానీ సౌత్ కొరియా కంప్లీట్ ఆపోజిట్ గా జరిగింది. 1961 జనరల్ పార్క్ చున్ హీ మొత్తం పవర్ ని సీజ్ చేశారు. ఇంకా ఈ ఎకానమీ విషయంలో గవర్నమెంట్ మొత్తం కంట్రోల్ తీసుకుంది. దీనికి రిజల్ట్ సౌత్ కొరియా జపాన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీని డెవలప్ చేసింది. ఇంకా వాళ్ళ ప్రొడక్ట్స్ గ్లోబల్ గా ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. నార్త్ లో కాకుండా సౌత్ కొరియా మార్కెట్ ఎకానమీలో బిజినెసెస్ కి అంత రెస్ట్రిక్షన్స్ లేవు. అందువల్ల ఇక్కడ చాలా మంది మ్యానుఫాక్చరర్స్ గా గానీ, లేబరర్స్ గా గానీ ఇండస్ట్రీస్ లో భాగమయ్యారు. ఇంకా సౌత్ కొరియా ఎకానమీ బాగా పెరిగింది. చాలా ఎక్కువ ఫోరెక్స్ దేశంకి రావడం స్టార్ట్ అయింది. ఈ ట్రెండ్ రీజన్ వల్ల నార్త్ కొరియా ఇంకా ఎక్కువ రెస్ట్రిక్టెడ్ మరియు డిక్టేటెడ్ గా చేంజ్ అయింది. అక్కడ ప్రొడక్షన్ కి కాదు, మిలిటరీకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. అదే టైంలో సౌత్ కొరియా ఇన్ టైమ్ లో చాలా ఎక్కువ డెవలప్ అయింది. అక్కడ సామ్సంగ్ లాంటి కంపెనీస్ ఎస్టాబ్లిష్ అవడంతో పాటు చాలా ఎక్కువ ఫారిన్ కరెన్సీస్ ఇంకా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఒకవైపు మిలిటరీ మైండ్ సెట్ మరియు రిసోర్సెస్ దోపిడీ జరుగుతుంటే ఇంకోవైపు ఎకానమిక్ గ్రోత్ చూస్తున్నాం.
ఇంకా సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నార్త్ కొరియా ఈ రోజుకి ప్రపంచంలో ఉన్న పేద దేశంలో ఒకటిగా మారింది. ఇంకా సౌత్ కొరియా ప్రపంచంలోనే 12వ లార్జెస్ట్ ఎకానమీగా డెవలప్ అయింది. ఇప్పుడు నార్త్ కొరియా ఎలా ఉందంటే బయట ప్రపంచం నుంచి నార్త్ కొరియా లోపలికి ఏది రాలేదు. ఇక్కడ ఇంటర్నెట్ బ్యాన్ చేశారు. ఇంటర్నెట్ ప్లేస్ లో కామ్యూన్ కి యాక్సెస్ ఇచ్చారు. ఇది ఇంటర్నెట్ కి ఆల్టర్నేటివ్. మొత్తం గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది. ఈ సర్వీసెస్ ని నార్త్ కొరియా లోపలే యాక్సెస్ చేయగలరు. ఫారెన్ మూవీస్, సాంగ్స్, అంతెందుకు ఫారెన్ బుక్స్ కూడా ఇల్లీగల్. ఎవరైనా వీటిని యాక్సెస్ చేస్తూ దొరికితే ఫ్యామిలీ మొత్తానికి శిక్ష పడుతుంది. ఎంత సివియర్ గా ఉంది అనే దానికి ఎగ్జాంపుల్ ముందే చెప్తాను. ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అక్కడ ఉన్న వాళ్ళు దేశం వదిలి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? నార్త్ కొరియన్ సిటిజన్స్ దేశం వదిలి వెళ్ళడం కూడా బ్యాన్ చేశారు. అక్కడ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ ఇచ్చే వరకు వెళ్ళడానికి కుదరదు. ఈ పర్మిషన్ చాలా రేర్ గా ఎవరో ఒకరికే వస్తుంది. అది కూడా అడ్మినిస్ట్రేషన్ కి వాళ్ళ వల్ల ఏదైనా యూజ్ ఉంటే గానీ పర్మిషన్ ఇవ్వదు. ఇదే పెద్ద రీజన్ ఇక్కడ సిటిజన్స్ లీగల్ గా బయటికి రాలేకపోతున్నారు. ఇంకా ఇలా జరుగుతుండటం వల్ల ఇల్లీగల్ ట్రాఫికర్స్ తో కనెక్ట్ అవుతారు. వీళ్ళు ఒక బోర్డర్ నుంచి ఇంకో బోర్డర్ కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తారు. ఇప్పుడున్న నార్త్ కొరియన్ బోర్డర్స్ ని చూస్తే డిఫెక్టర్స్ కి ఎస్కేప్ అవడానికి 3 దారులు ఉన్నాయి. ఫస్ట్ సౌత్ కొరియా, సెకండ్ చైనా, థర్డ్ రష్యా. ఒకవేళ నార్త్ కొరియా నుంచి చాలా ప్రమాదాలు దాటుకొని సౌత్ కొరియాలోకి ఎంటర్ అయితే సౌత్ కొరియా అడ్మినిస్ట్రేషన్ కొన్ని స్టేజెస్ తర్వాత వెంటనే కొత్తగా స్టార్ట్ చేయడానికి సిటిజన్షిప్ పర్మిట్ ఇస్తుంది. కిమ్ జీ యాంగ్ ఇతను 31 ఇయర్స్ అప్పుడు నార్త్ కొరియా నుంచి ఎస్కేప్ అయ్యి సౌత్ కొరియాలోకి ఎంటర్ అయ్యాడు. అతను తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంటూ చెప్పింది ఏంటంటే, సౌత్ కొరియాలో ఎంటర్ అవ్వగానే ఇంటెలిజెన్స్ సర్వీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఒకవేళ ఇతను నార్త్ కొరియా నుంచి వచ్చిన స్పైయా కాదా అని కన్ఫర్మ్ చేసుకుంటుంది. తర్వాత డిఫెక్టర్స్ ని హనావోన్ అనే ఇన్స్టిట్యూట్ కి పంపిస్తారు. అక్కడ సౌత్ కొరియా రూల్స్ ప్రకారం సెటిల్ అవడానికి హెల్ప్ చేస్తారు. ఆ తర్వాత గవర్నమెంట్ ద్వారా సెటప్ చేసిన రిఫ్యూజీస్ కి పంపిస్తారు. అక్కడ గవర్నమెంట్ గైడెన్స్ తో పాటు వాళ్ళకి బ్యాంక్ అకౌంట్, మొబైల్ ఫోన్ సెటప్ చేస్తారు. వాళ్ళు అక్కడ అడ్జస్ట్ అవడానికి. కొంత టైం తర్వాత పబ్లిక్ రెంటల్ హోమ్స్ తో ఫుడ్ తో పాటు వాళ్ళని వదిలేస్తారు. అది కూడా అక్కడ ప్రజలతో పాటు. దీని తర్వాత ఆ సిటిజన్స్ రెస్పాన్సిబిలిటీ ముందు ఎలా సర్వైవ్ అవ్వాలని. ఒక దారిలో చూస్తే సౌత్ కొరియా నార్త్ కొరియన్ డిఫెక్టర్స్ కి వెల్కమ్ చెప్తుంది. కానీ ఇది వేరే కంట్రీస్ దగ్గర జరగట్లేదు. ఈ ఇన్సిడెంట్స్ కి సంబంధించిన చాలా రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ రిపోర్ట్స్ లో చెప్తుంది ఏంటంటే, చైనాలో ఎవరైనా నార్త్ కొరియన్ డిఫెక్టర్ ని పట్టుకుంటే వాళ్ళని మళ్ళీ తిరిగి నార్త్ కొరియాకి పంపించేస్తారు. ఇదే సిచ్యువేషన్ రష్యాకి వెళ్లే డిఫెక్టర్స్ దగ్గర కూడా జరిగింది. చోయ్ కుంచోల్ అనే నార్త్ కొరియన్ సైబర్ ఎక్స్పర్ట్ ని రష్యాలో అరెస్ట్ చేసి తిరిగి మళ్ళీ నార్త్ కొరియాకి పంపించడానికి ఏర్పాటు చేశారు. ఇలాగే చాలా మంది నార్త్ కొరియన్ డిఫెక్టర్స్ ని పట్టుకున్నాక రష్యా తిరిగి మళ్ళీ నార్త్ కొరియాకి పంపించేస్తుంది. వాళ్ళు తిరిగి వెళ్ళడం కంటే చచ్చిపోవడమే చాలా మంచిగా ఉంటుంది. అలా ఎందుకంటే నార్త్ కొరియా తిరిగి పంపించాక డిఫెక్టర్స్ ని ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ లో పెడతారు. అక్కడ వాళ్ళని ఎలా టార్చర్ చేస్తూ బిహేవ్ చేస్తారంటే అసలు చెప్పలేదు. టెక్నికల్లీ నార్త్ కొరియా దగ్గర నుంచి ఎస్కేప్ అవడానికి ఒకటే పర్ఫెక్ట్ ఆప్షన్ ఉంది, అదే సౌత్ కొరియా. కానీ గ్రాఫ్ ని చూస్తే డిఫరెంట్ స్టోరీ ముందుకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ Statista.com ద్వారా వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే 2016లో 1418 మంది డిఫెక్టర్స్ సౌత్ కొరియా వెళ్లారు. 2017లో 1127 మంది, 2018లో 1137 మంది, 2019లో కేవలం 1047 మంది మాత్రమే నార్త్ కొరియా నుంచి ఎస్కేప్ అయ్యారు. 2020లో వచ్చిందే కోవిడ్. గ్లోబల్ గా లాక్డౌన్ పెట్టారు. అన్ని కంట్రీస్ వాళ్ళ బోర్డర్స్ ని బ్లాక్ చేశాయి. ఈ కోవిడ్ వల్ల 2020 ఇయర్ 229 డిఫెక్టర్స్ మాత్రమే నార్త్ కొరియా నుంచి సౌత్ కొరియాకి ఎస్కేప్ అవ్వగలిగారు. కానీ 2021 కండిషన్స్ చాలా దారుణంగా మారిపోయింది. ఎందుకంటే 2021 కేవలం 63 మంది మాత్రమే, 2022లో 100 మంది కంటే తక్కువ మంది నార్త్ కొరియా నుంచి ఎస్కేప్ అవ్వగలిగారు. యూనిఫికేషన్ మినిస్ట్రీ డేటా ప్రకారం 2023 కేవలం 34 మంది మాత్రమే నార్త్ కొరియా నుంచి ఎస్కేప్ అయ్యారు. ఇక్కడ వస్తున్న క్వశ్చన్స్ ఏంటంటే, ఈ ఎస్కేప్స్ రోజు రోజుకి ఎందుకు తగ్గుతున్నాయి? నార్త్ కొరియా కండిషన్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా? ఎందుకు ఇలా అవుతుందంటే, కోవిడ్ రావడం వల్ల నార్త్ కొరియా వాళ్ళే అన్ని వైపులా బంధించేసుకున్నారు. నార్త్ కొరియా 2020లో మొత్తం టూరిస్ట్ ఎంట్రీని ఆపేసింది. దీనివల్ల మొత్తం ఇంటర్నేషనల్ ట్రావెల్ జీరోకి వచ్చేసింది. ఇదే కాదు, చైనా కొరియా బార్డర్ కంప్లీట్ గా సీల్ చేసేసారు. రెండు వైపు రావడానికి కానీ వెళ్ళడానికి కానీ వీలు లేదు. ఈ కారణం వల్ల డిఫెక్టర్స్ కి చైనా వెళ్లే ఆప్షన్ ఆగిపోయింది. ఇదే సౌత్ కొరియా వైపు కూడా జరిగింది. ఎలాంటి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ పెట్టారంటే, ఎవరైనా నార్త్ కొరియాలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళాలంటే వాటికి కూడా పర్మిషన్స్ తీసుకోవాలి. ఒకవేళ ఇన్ని పర్మిట్స్ ని తప్పించుకొని ఒక పర్సన్ కొరియన్ డిమిలిటరైజేషన్ జోన్ కి ఎంటర్ అయితే అక్కడి నుంచి బోర్డర్ ని క్రాస్ చేయడం అసలు జరగని పని.
ఎందుకంటే అక్కడ ఎంత ఎత్తుగా ఫెన్సెస్ ని పెట్టారంటే వాటి మీదకి ఎక్కి దూకడానికి కూడా కుదరదు. DMZ వాల్స్ మొదటి లైన్ దగ్గరే వేల మంది నార్త్ కొరియన్ సోల్జర్స్ కాపలా ఉంటారు. వీళ్ళకి ఎలాంటి రూల్స్ ఉండవు. ఒకవేళ వీళ్ళకి ఎవరైనా సస్పెక్టెడ్ డిఫెక్టర్ కనిపిస్తే వాళ్ళని అక్కడే చంపేస్తారు. కానీ ఇలా ఉన్న ఇప్పటికీ ఎస్కేప్ అటెంప్ట్స్ జరుగుతూనే ఉన్నాయి. కానీ దీనికంటే ముందు ఎవరైనా సక్సెస్ఫుల్ గా క్రాస్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలిస్తే వాళ్ళని చంపేసేవాళ్ళు లేదా టార్చర్ క్యాంప్స్ లో వేసేవాళ్ళు. అక్కడ వాళ్ళకి ఏం జరుగుతుందనేది ఇప్పటికీ ఎవరికి తెలియదు. మనందరికీ తెలిసింది ఏంటంటే నార్త్ కొరియన్ మీడియా చాలా ఇండిపెండెంట్ గా వాళ్ళ న్యూస్ ని రన్ చేస్తారు. నార్త్ కొరియా లాంటి డిక్టేటర్ దేశం గురించి ఎంత ఎక్కువ చదివితే అంత హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే భగవంతుడు మనల్ని ఇండియా లాంటి గొప్ప దేశంలో పుట్టించాడు. ఇదంతా మంచి విషయం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలపండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ కి సంబంధించిన సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. దయచేసి ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.